విశ్వస్య ఈ విశ్వమునకు పరం, ఈ విశ్వమునకు నీవే పరమైనటువంటి వాడు. నిధానం, నిధానం అంటే ఈ విశ్వాన్ని అంతటికి కూడా ఆధారము నీవే. ఈ విశ్వానికి ఆధారము నీవేనంటే ఇప్పుడు శరీరం ఉంది, శరీరం నిలబడి ఉంది. శరీరము నిలబడి ఉందినంటే చైతన్యాధారముతో నిలబడి ఉందా, లేకపోతే చైతన్య ఆధారం లేకుండా ఇదే స్వయంగా నిలబడి ఉందా అంటే చైతన్యాధారము వలననే నిలబడి ఉన్నది. చైతన్యాధారము లేకపోతే ఈ శరీరము క్షణము కూడా నిలబడలేదు, క్షణం కూడా నిలబడలేదు. అదే విధముగానే ఈ జగత్తంతటికి కూడా చైతన్యం ఆధారముగా ఉన్నది. దాన్ని ఏమంటారంటే అధిష్టానముని అంటారు. అధిష్టానం అంటే ఇప్పుడు మనకు టేబుల్ ఉందని అనుకోండి, టేబుల్ పైన ఇప్పుడు లైట్ పెట్టుకున్నాం, ల్యాప్టాప్ పెట్టుకున్నాం, పుస్తకాలు పెట్టుకున్నాం, ఇంకా మనకు స్వామి విగ్రహం ఒకటి పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టుకున్నాక ఇది ఇప్పుడు ఆధారం, ఇది టేబుల్ ఆధారం. ఇప్పుడు టేబుల్ పైన ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆధారం. ఈ విధంగా ఏమైనా ఆత్మస్వరూపమునందు ఈ సకల జగత్తంతా అట్లుందా అంటే అట్లా లేదు. అంటే ఇప్పుడేంటి, టేబుల్ ఒకటి ఉంది, టేబుల్ పైన ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ తీసేయచ్చు. ల్యాప్టాప్ తీసేస్తే ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, మనకి ల్యాప్టాప్ వేరే ఒకటి ఉంటుంది, ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, టేబుల్ ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి మనకి. ఆ విధంగా ఏమైనా ఈ జగత్తులో ఉండేటివన్నింటికి ఆత్మ ఆధారం అని అంటే జగత్తు ఒకటి ఉంది, ఆత్మ ఒకటి ఉంది, రెండున్నాయా అంటే ఇక్కడ ల్యాప్టాప్ ఒకటి, టేబుల్ ఒకటి, రెండు కదా కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఏమైనా ఆత్మ ఒకటి, ఆత్మ యందు జగత్తు ఒకటి, రెండున్నాయా అంటే అట్లా కాదు, రెండు లేవు. జగత్తు నీ భ్రాంతి చేత నీకు జగత్ అనిపిస్తుందే కానీ నిజంగా జగత్ అనేటువంటిది లేదు. అంటే నువ్వు చూస్తున్నటువంటి దృష్టి దోషము చేత అక్కడ ఉండేటువంటిది పరమాత్మ తత్వం అయితే నీకు తెలుస్తూ ఉండేది జగత్తుగా తెలుస్తున్నది. అంటే ఉండేది ఒకటే, ఆడ తాడుంది, తాడుంటే నీకు కనిపిస్తూ ఉండేది పాములాగా కనిపిస్తున్నది. ఇప్పుడు తాడు పాములాగా కనిపించినట్లుగా బ్రహ్మమే జగత్తులాగా కనిపిస్తున్నది. అప్పుడు రెండున్నాయా లేదా ఒకటి ఉందా అంటే ఒకటే ఉండేది. నీకు తెలియనప్పుడు జగత్తుగా తెలుస్తుంది, తెలిస్తే అదే బ్రహ్మ. తెలియకముందేమో జగత్తు, తెలుసుకున్నప్పుడు అదే బ్రహ్మ అవుతుంది. అంటే ఎట్లా, ఇప్పుడు తాడు ఉంది, పాముగా కనిపించింది. వెలుతురు వేసే లోపల ఏమైంది, వెలుతురు వేసే లోపల తాడు కనిపించింది, పాము తొలగిపోయింది మన దృష్టిలో నుంచి. ఏ విధంగా త్రాడనేటువంటిది ఈ వెలుగులో పాము తెలిసిన వెంటనే తాడు యొక్క ప్రభావము లేకుండా పోయినదో, అదే విధముగా ఆత్మానాత్మ విచారణ చేత ఆత్మతత్వము దృఢము కాగా అనాత్మస్వరూపమైనటువంటి జగత్తంతా కూడా తొలగిపోతుంది, అంటే లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ జగత్తుకి ఆధారము ఏమిటి అంటే చైతన్యం. పాముకు ఆధారం ఏమిటంటే తాడు, పాముకు ఆధారం తాడే, తాడు యందు పాము కనిపించింది. కానీ మనకు తాడని తెలియకుండా ఉన్నప్పుడు పాము కనిపించింది, తాడని తెలిసిన తర్వాత ఇంకా పాము లేదు. అదే విధముగానే ఇక్కడ కూడా ఆత్మతత్వము తెలియనంత వరకు ఈ జగత్ అనేటువంటిదే మనకు తెలియబడుతూ జగద్భ్రాంతి అనేటువంటిది ఉంటుంది. ఆత్మతత్వం ఎప్పుడు తెలియబడుతుందో ఈ జగద్భ్రాంతి అనేటువంటిది, జగత్తు భ్రాంతి పోతుంది, జగత్తు భ్రాంతి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు జగత్తుగా కనిపిస్తున్నా కూడా ఈ జగత్ అనే భావన ఉండదు. అప్పుడు కేవలం
బ్రహ్మస్వరూపమే ఇదంతా ఇలా ఉన్నది అని మనకు బాగా స్పష్టమవుతుంది. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, వేత్తాసి వేద్యం చ, తెలుసుకోవలసినది నిన్నే, తెలుసుకోవలసినది నిన్నే. ఆ తర్వాత వీటన్నింటినీ తెలుసుకునేవాడవు నీవే, తెలుసుకోవలసింది నిన్నే. చూడండి ఎట్లా ఉందో. సకలమైన తెలియదగిన వాటి సముదాయమును తెలియవాడవు నిశ్చయముగా నీవే. తెలియదగినది ఏది గలదో అది కూడా నీవే. అంటే జ్ఞాత జ్ఞేయము, జ్ఞాత జ్ఞేయము అని రెండు ఉన్నాయి. జ్ఞాత అంటే తెలుసుకుండేవాడు, జ్ఞేయం అంటే తెలియబడేది. తెలియబడే రూపంగా ఉండేది నీవే, తెలుసుకుండే రూపంగా ఉండేది కూడా నీవే. అంటే ఇక్కడ భగవంతుని యొక్క వైభవమును వర్ణించుట, ఇక్కడ వైభవమును వర్ణించుట. ఇప్పుడు ఇంతవరకు ఏమన్నాడు, తాడున్నప్పుడు పాము లేదు, పాము ఉన్నప్పుడు తాడు లేదు. నువ్వు స్పష్టంగా తాడు తెలుసుకునేసినావు, ఇంకా పాము లేదుగా. మరి ఇప్పుడు తెలుసుకోవలసిన వాడు, తెలియబడేవాడు, తెలుసుకునేవాడు అని ఇక్కడ ఎందుకంటున్నాడనంటే, అజ్ఞాన స్వరూపములో ఉన్నప్పుడు ఈ వీడు ప్రాపంచిక భావనలో ఉంటాడు, ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఈ ప్రపంచాన్ని తెలుసుకునేది కాదు అని ముముక్షు అంటే జిజ్ఞాసు అయిన తర్వాత పరమాత్మను గురించి విచారణ చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు తెలుసుకోవాల్సింది ఎవరనంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏమీ లేదని గుర్తించి ఇప్పుడు పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటున్నాడు కదా, కాబట్టి తెలుసుకొనదగిన వాడు నీవే. సరే, తెలుసుకుంటానది ఎవరు తెలుసుకుంటున్నాడంటే చైతన్యాధారముతో ఆ చైతన్య తత్వాన్ని తెలుసుకుంటున్నాడు. కాబట్టి తెలుసుకుంటూ ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటిది కూడా ఈ మనస్సుతో తెలుసుకుంటూ జిజ్ఞాసువై ఆ మనస్సు ఏమైపోతుంది, మనస్సు దాంట్లో లయించిపోయి పరమాత్మగానే మిగిలిపోతుంది. కాబట్టి తెలుసుకునే రూపము నీవే, తెలియబడే రూపము కూడా నీవే, రెండు నీ యొక్క స్వరూపమే. పరంచధామ, పరంచధామ అని అన్నప్పుడు ఏదైతే అన్నింటికంటే ఉత్కృష్టమైనదో, అన్నింటికంటే ఉత్కృష్టం అంటే అన్నింటికంటే అంటే ఈ జగద్భావన అనేటువంటిది ఏది ఉందో ఆ జగద్భావన కంటే ఉత్కృష్టమైనటువంటిది. అంటే జగద్భావన ఎక్కడైతే లేదో, జగద్భావన కంటే అతీతమైనటువంటి స్థితి ఏదో అది అక్కడిప్పుడు నీకు ఏదైతే తెలియబడుచున్నదో ఇవంతా ఏమీ ఉండదు ఇంకక్కడ. అంటే ఆత్మభావనలో ఎప్పుడైతే మిగిలిపోతామో, మిగిలిపోయినప్పుడు ఈ సకల సృష్టి అంతా కూడా ఆ ఆత్మాధారంతోనే ఉన్నది. లేదంటే ఇంకేమైపోతుందంటే తనే ఆ ఆత్మస్వరూప స్థితిని పొందినప్పుడు తనకంటే భిన్నముగా వేరే ఏమీ లేదు, అంతా నా స్వరూపమే, నాకంటే వేరుగా ఇంకేమీ లేదు అనేటువంటి స్థితి ఇక్కడ వస్తుంది. త్వయా తతం విశ్వం అనంతరూప, ఈ జగద్రూపంగా ఉన్నది, జగద్రూపంగా ప్రకటమగుచున్నదంతా కూడా నీవే. అనంతరూప, అనంతరూప అంటే నీ యొక్క స్వరూపము స్వభావము అంతము లేకుండా ఉన్నదంతా నీవే అని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. ఇంకా 39వ శ్లోకంలో ప్రార్థిస్తాడు. అది మనం రేపు తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. జై బోలో గీతా మాతాకి జై బోలో భక్త మండలికి జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం.